మనందరి జీవితాల్లో తపాలా కార్యాలయం పోస్టాఫీసు ఒక విడదీయరాని భాగం. ఖాకీ రంగు యూనిఫామ్ వేసుకుని భుజానికి ఒక సంచి తగిలించుకుని సైకిల్పై వచ్చే పోస్ట్ మ్యాన్ చిత్రం మనలో చాలామందికి బాల్యపు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్సిళ్లు అందించే ఒక సాధారణ ప్రభుత్వ కార్యాలయంగా మాత్రమే మనకు తెలిసిన పోస్టాఫీసు కాలక్రమేణా తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మారుమూల గ్రామంలో నివసించే సామాన్యుడికి సైతం అత్యాధునిక ఆర్థిక సేవలను అందించే ఒక మహావ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈరోజు మనం చూస్తున్న పోస్టాఫీసు కేవలం ఒక ఉత్తరాల కేంద్రం కాదు. అదొక బ్యాంక్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక ఇన్వెస్ట్మెంట్ సలహాదారు మరియు కొన్నిసార్లు ఒక రైల్వే టికెట్ కౌంటర్ కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పోస్టాఫీసు అందిస్తున్న విభిన్న సేవలను, వాటి ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో పోస్టల్ వ్యవస్థకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనలో రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థ దేశ స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ప్రారంభంలో దీని ప్రధాన కర్తవ్యం దేశంలోని ఒక మూల నుంచి మరో మూలకు ఉత్తరాలను చేరవేయడమే. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందని కారణంగా ప్రజల మధ్య బంధాలను, బంధుత్వాలను నిలిపిన వారధి ఈ తపాలా శాఖే. శుభలేఖలు, యోగక్షేమాల ఉత్తరాలు, ఉద్యోగ నియామక పత్రాలు, అత్యవసర టెలిగ్రామ్లు, ఇలా ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ వారి జీవితాల్లో కీలక పాత్ర పోషించింది. పోస్ట్ మ్యాన్ అంటే కేవలం ఒక ఉద్యోగి కాదు, ఊరిలో ప్రతి ఒక్కరికి తెలిసిన నమ్మకమైన వ్యక్తి. చదువురాని వారికి ఉత్తరాలు చదివి వినిపించి వారి బదులు జవాబులు రాసి సహాయపడిన సందర్భాలు కోకొల్లలు. ఈ విశ్వసనీయతే తరువాతి కాలంలో పోస్టాఫీసు ఆర్థిక సేవల విస్తరణకు బలమైన పునాది వేసింది. ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు పొదుపు అలవాటును ప్రోత్సహించడంలో పోస్టాఫీసులు పోషించిన పాత్ర అసామాన్యమైనది. బ్యాంకులు కేవలం పెద్ద పట్టణాలకు పరిమితమైన రోజుల్లో దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి విస్తరించిన నెట్వర్క్ పోస్టాఫీసు సొంతం. ఈ భౌగోళిక ప్రయోజనాన్ని ప్రభుత్వం గుర్తించి చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పోస్టాఫీసులను కేంద్రంగా మార్చింది. ఈ పథకాలకు భారత ప్రభుత్వం మద్దతు, హామీ ఉండడంతో ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎలాంటి భయం లేకుండా దాచుకోవడానికి ముందుకొచ్చారు. ఈ పథకాలు కేవలం డబ్బును దాచుకోవడమే కాకుండా భవిష్యత్తు అవసరాలకు ఒక భరోసాను కూడా కల్పించాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాలను పరిశీలిస్తే, రికరింగ్ డిపాజిట్లు. ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు, జీతభత్యాలు పొందే ఉద్యోగులకు ఈ పథకం ఒక వరంలా మారింది. 5 సంవత్సరాల కాలపరిమితితో క్రమశిక్షణతో కూడిన పొదుపును ఇది అలవాటు చేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి మరియు పదవీ విరమణ ప్రణాళిక కోసం ఉద్దేశించిన ఒక అద్భుతమైన పథకం. 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్తో, చక్రవడ్డీ ప్రయోజనంతో మరియు ఆదాయపు పన్ను మినహాయింపులతో ఇది అత్యంత ప్రజాప్రాదరణ పొందింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. పదవీ విరమణ చేసిన వృద్ధులకు సురక్షితమైన, స్థిరమైన రాబడిని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అధిక వడ్డీ రేటుతో, ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపులతో ఇది వృద్ధులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి. ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి 5 సంవత్సరాల తర్వాత మంచి రాబడిని పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. పన్ను ప్రయోజనాలతో పాటు ఈ సర్టిఫికెట్లను బ్యాంకుల్లో రుణం కోసం పూచీకత్తుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకాల ద్వారా పోస్టాఫీసులు కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చాయి. వారిని వడ్డీ వ్యాపారుల బారి నుండి కాపాడి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టాఫీసులు తమ సేవలను మరింత విస్తరించాయి. ఇందులో భాగంగానే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీబీబీను ప్రారంభించడం ఒక విప్లవాత్మకమైన అడుగు. ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్ అనే నినాదంతో పోస్టాఫీసుల విస్తృత నెట్వర్క్ను పోస్ట్మ్యాన్ల సహాయంతో ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడమే దీని లక్ష్యం. స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ పరికరంతో వచ్చే పోస్ట్మ్యాన్ మీ ఇంటి వద్దనే ఖాతా తెరవడం, డబ్బు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, మొబైల్ రీఛార్జీలు, బిల్లు చెల్లింపులు వంటి సేవలను అందిస్తున్నారు. ఇది డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో, ఆర్థిక సమ్మిళనంలో ఒక మైలురాయిగా నిలిచింది. దీనికి తోడు ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించే ఉద్దేశంతో పోస్టాఫీసులు
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలను కూడా అందిస్తున్నాయి. అతి తక్కువ ప్రీమియంతో అధిక బోనస్తో లభించే ఈ బీమా పథకాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీవిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం ఇప్పుడు పోస్టాఫీసులు ఉచితంగా డీమ్యాట్ అకౌంట్ తెరిచే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. దీనివల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వైపు అడుగులు వేయడం సులభతరమైంది. పోస్టాఫీసుల సేవల విస్తరణలో మరో ముఖ్య మైలురాయి రైల్వే శాఖతో కలిసి ప్రయాణికులకు రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం. దేశంలోని అనేక గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు లేదా రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉండవు. అలాంటి ప్రాంతాల ప్రజలు టికెట్ బుక్ చేసుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది లేదా ప్రైవేట్ ఏజెంట్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి ఇండియా పోస్ట్ ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 333 పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. రైల్వే బుకింగ్ కౌంటర్లలో ఉపయోగించే అధికారిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS సాఫ్ట్వేర్నే ఈ పోస్టాఫీసుల్లో కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల రైల్వే స్టేషన్లో ఏ సేవలు లభిస్తాయో అవే సేవలు ఇక్కడ కూడా లభిస్తాయి. పోస్టాఫీస్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? ఈ ప్రక్రియ చాలా సులభం. ముందుగా మీ సమీపంలోని PRS కౌంటర్ ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళాలి. అక్కడ అందుబాటులో ఉండే రిజర్వేషన్ ఫామును తీసుకొని మీ ప్రయాణ వివరాలను నింపాలి. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారు, ప్రయాణ తేదీ, రైలు పేరు లేదా నంబరు, ఏ క్లాస్లో ప్రయాణించాలనుకుంటున్నారు, స్లీపర్, AC మొదలైన వివరాలను స్పష్టంగా పూరించాలి. పూరించిన ఫార్మును కౌంటర్లోని సిబ్బందికి అందించి టికెట్ ఛార్జీని చెల్లించాలి. పోస్టల్ సిబ్బంది ఆ వివరాలను సిస్టంలో నమోదు చేసి రైల్వే బుకింగ్ కౌంటర్లో ఇచ్చే విధంగానే మీకు అధికారిక రైల్వే టికెట్ను ప్రింట్ చేసి అక్కడికక్కడే అందజేస్తారు. ఈ సేవ సాయంతో ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామీణ, మారుమూల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, దుర్వినియోగాన్ని నియంత్రించడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ నియమం ప్రకారం జనరల్ రిజర్వేషన్ విండో తెరుచుకున్న తరువాత సాధారణంగా రైలు బయలుదేరే తేదీకి 60 రోజుల ముందు మొదటి 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ ఆథెంటికేటెడ్ యూజర్ అకౌంట్లు ఉన్నవారు మాత్రమే ఆన్లైన్లో జనరల్ రిజర్వ్ టికెట్లను బుక్ చేసుకోగలుగుతారు. టికెట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మే దళారులను నియంత్రించడానికి ఈ చర్య తీసుకున్నారు. అయితే ఆథరైజ్డ్ టికెటింగ్ ఏజెంట్లపై ఉన్న 10 నిమిషాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నిబంధన నిజమైన ప్రయాణికులకు టికెట్లు లభించే అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఒక ఉత్తరాన్ని చేరవేసే సాధారణ సేవతో ప్రారంభమైన భారత తపాలా శాఖ నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో, సామాజిక అభివృద్ధిలో ఒక కీలక శక్తిగా మారడం నిజంగా అద్భుతం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తన్ను తాను మార్చుకుంటూ, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, తన సిద్ధాంతాలు అయిన విశ్వసనీయత మరియు సేవలను వదలకుండా ముందుకు సాగుతోంది. ఈరోజు పోస్టాఫీసు కేవలం ఒక కార్యాలయం కాదు, అది కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక స్వాతంత్రాన్ని, భవిష్యత్తుపై భరోసాను మరియు ఆధునిక సేవలను అందిస్తున్న ఒక ప్రజామిత్ర. గ్రామీణ భారతదేశానికి వెన్నెముకగా నిలుస్తూ, డిజిటల్ అంతరాలను పూడ్చుతూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను చివరి వ్యక్తి వరకు చేరవేస్తున్న ఈ మహోన్నత వ్యవస్థ సేవలు వెలకట్టలేనివి. భవిష్యత్తులో మరిన్ని వినూత్న సేవలతో ఇది ప్రజలకు మరింత చేరువవుతుందని ఆశిద్దాం.